మేము బతికేటోళ్ళం సార్ అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. 42 మంది దిగిన వాళ్ళు కొంతమంది కార్మికులు మాకు చెప్పిండ్రు. లోపల జరుగుతుంటే అట్లా కూలుతుంటే ఈడ 4 మీటర్ల దూరంలో ఉండి కూలుతుంటే చూసి ఎందుకు కురుకొచ్చిన కార్మికులు కూడా చెప్పిండ్రు. కావాలంటే అక్కడనే ఉన్నారు, ఆడనే ఉన్నారు కార్మికులు. 3 నెలల జీతాలు ఇవ్వాలి వాళ్ళకు. అంత లోపల టన్నెల్లో పోయి రోజు 10 గంటలు పనిచేసే కార్మికునికి మీరు ఇచ్చే జీతం 500 రూపాయలు రోజుకు. 30 రోజులు పనిచేస్తే 15,000 రూపాయలు. ఇంత దారుణమా? అది కూడా 3 నెలల బకాయి వాళ్ళకి ఇవ్వకుండా పెట్టుకోవడం ఎంత దారుణం చెప్పండి. ఇవన్నీ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? జాతీయ మానవ హక్కుల సంఘం ఎక్కడ ఉంది? చనిపోయిన వాళ్ళంట పేదవాళ్ళు, దళిత బిడ్డలు, మరి వాళ్ళ ఆ సంఘాలు ఎక్కడున్నాయి? ఆ న్యాయస్థానాలు ఎక్కడ ఉన్నాయి? దయచేసి న్యాయస్థానాలు కూడా విచారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. సంఘటన స్థలాన్ని వెళ్ళి పరిశీలించాలని, ఆ కార్మికులు ఇచ్చినటువంటి సుమోటో తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ప్రార్థిస్తూ ఉన్నాం. లేదంటే ఒక విచారణ కమిటీ వేసి ఆ డ్యూటీలో ఉన్న 42 మంది కార్మికులను, సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి కార్మికులను వాళ్ళ యొక్క స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఎవరి తప్పైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి. గత ప్రభుత్వాన్ని తప్ప, ఈ ప్రభుత్వాన్ని తప్ప, గత ప్రభుత్వం పోతు చెప్పిపోయిందా? ఎలాంటి కారణం అవుతుంది? గత ప్రభుత్వం ఎందుకు కారణమవుతుంది చెప్పండి, విచారించండి మీరే. ఎక్కడన్నా ఒక బాయిలో ఒక పిల్లగాడు కూరుకపోతే దేశం మొత్తం, బోర్బాయిలో ఊరుకపోతే దేశం మొత్తం అల్లకల్లమయ్యేది. కళ్ళ ముందర ఇరుక్కపోయిందని తెలిసినా 8 రోజులైనా కనీసం శవాలు కూడా దొరికే పరిస్థితి లేదంటే, అడిగే నాతుడే లేదంటే ఏమైపోయినాయి ఇవన్నీ, ఈ నోర్లన్నీ? ఒక చిన్న ఎవడో కిడ్నాప్ చేస్తే మొత్తం దేశమే కింద మీద అయిపోతున్నాయి. మరి 8 మంది ప్రాణాలు కావా? వీళ్ళు మనుషులు కారా? ఎవరు అడిగటం లేదనే? మీ చర్యలు చెప్పకుండా, మీరు చేసే పని చెప్పకుండా ఎవడైనా కన్వేయర్ బెల్ట్ ఇప్పటి వరకు రిపేర్ చేపియాడా? టన్నెల్లో బోర్ మిషన్ మొత్తం కింద మీద వాడి పేపర్లు టీవీలో చూస్తారు, బోర్ మిషన్ కనిపిస్తుంటుంది కింద మీద. అది చెల్లా చెదురుగా ఉంది, అవన్నీ కట్ చేసి బయటికి పంపాలా. లోపల పోతున్నారు ట్రైన్లో, లోపల ఫోన్ మాట్లాడుతున్నారు, హలో 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 అని. ఎవడైనా ఫోన్ పని చేస్తుందా అబ్బాయి? లోపల ఫోన్ పని చేస్తుందా? ఎవరు పిచ్చోలేడా? గాలి ఉండదు, ఏముండదు, ఉబ్బర వస్తుంటుంది, తల్లాడుతుంటారు. లోపల ఫోన్ మాట్లాడుతున్నా ఒక మంత్రి చెప్తాడు, ఒక మంత్రి ఏమో ఫోన్ రింగ్ అయిందని చెప్తాడు వాళ్ళ చేతిలో, ఇంకో మంత్రి ఏమో గోడకు చెవులు పెట్టి వినిపిస్తుందని చెప్తాడు, ఇంకో 2 రోజులు తీస్తున్నానని చెప్తాడు, ఇంకో ఆయన హెలికాప్టర్లో తీయాలి, నేనే పోను పో అని చెప్తాడు. పోయిన ఆయన ఆన్నే కూర్చుంటాడు, హెలికాప్టర్ దిగి మంచి చేపలు పూసి తిని ముద్దు బయటకు వస్తారు. విలాసవంతంగా మీరు చేసుకుంటూ మేమేం అంటలేమని చెప్పని, మేమేం మాట్లాడతలేమని చెప్పని మీరు ఇష్టానుసారంగా మా మీద మాట్లాడతారా? ఇష్టానుసారంగా మా మీద నిష్ఠూరం వేస్తారా? ఇదేం పద్ధతి? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక క్రమశిక్షణ గల మిలిటరీలో పనిచేసి వచ్చిండు. వారు కనీసం వీళ్ళు ఎవరేం మాట్లాడినా కూడా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక మిలిటరీ మ్యాన్గా, ఒక మేజర్గా పనిచేసిన వ్యక్తి, ఒక సీనియర్ ఆఫీసర్ పనిచేసిన వ్యక్తి, చదువుకున్నాడు. అలా మేము పోయినప్పుడు రాండి అని కూర్చోబెట్టాల. బీజేపీ వాళ్ళు వస్తేనేమో పిలుస్తారు లోపలికి, వాళ్ళతో మాట్లాడతారు. మేమేం చేసినామే? 12 కిలోమీటర్లు